హరే కృష్ణ అండి. ఈరోజు నేను మదర్ తెరిసా గురించి కొన్ని నగ్న సత్యాలు మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు మదర్ తెరిసా గురించి అంటే మదర్ తెరిసా అనగానే అందరికి గుర్తొచ్చేది ఆవిడ ఎంతో గొప్ప సేవ చేశారు. మన భారతదేశానికి ఎక్కడి నుంచో వచ్చి అనాథలను ఆదుకున్నారు, వాళ్ళందరికీ ఎంతో సేవలు అందించారు, అన్నం పెట్టారు, రోగులకి చికిత్స చేశారు. అటువంటి గొప్ప అటువంటి ప్రేమమూర్తి అని చెప్తారు. కానీ నిజానికి ఈవిడ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మదర్ తెరిసా ఈవిడ పుట్టింది నార్త్ మెకడోనియా స్కూబ్స్ అనే గ్రామంలో 1910 ఆగస్టు 26న ఈవిడ జన్మించారు. ఈవిడ ఏంటంటే మొత్తం పుట్టింది పెరిగింది అంతా కూడా క్రిస్టియన్ వాతావరణంలో. అంటే ఈవిడ క్రిస్టియన్స్లో క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లను ఇద్దరు ఉంటారండి. ఈవిడ క్యాథలిక్ వంశానికి చెందినటువంటి ఆవిడ. అంటే క్యాథలిక్ అనేటువంటి ఒక ఇది ఉంటుంది. అంటే క్రిస్టియానిటీలోనే ప్రొటెస్టెంట్ అనేటువంటిది ఒకటి, క్యాథలిక్ అనేటువంటిది రెండు వర్గాలు ఉంటాయి. ఇక క్యాథలిక్ వర్గానికి చెందినటువంటి ఆవిడ అనమాట. క్యాథలిక్ అంటే ఈవిడ జీసస్ క్రీస్తు వాళ్ళ తల్లిగారు అనేటువంటి మేరీ అటువంటి ఆవిడని ఆరాధించే వాళ్ళని నేను విన్నాను. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. అది ఒకటి వర్గం. ఇంకొకటి ప్రొటెస్టెంట్ అని ఇంకో వర్గం. ఇప్పుడు ప్రొటెస్టెంట్లే ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్లు, ప్రీచింగ్ చేసేవాళ్ళు క్రిస్టియానిటీ గురించి, వీళ్ళంతా ప్రొటెస్టెంట్ల కిందకు వస్తారు. ఈవిడ క్యాథలిక్ అనమాట. అయితే ఈవిడ పుట్టి పెరిగిందంతా కూడా ఇదంతా క్రిస్టియానిటీలోనే. ఈవిడ ట్రైనింగు, ఈవిడ నన్నుగా బాప్తిజం తీసుకొని నన్నుగా ఈవిడ అంటే నన్స్ ఉంటారు కదండి క్రిస్టియన్లు, అట్లా అనమాట. ఈవిడ ట్రైనింగ్ తీసుకొని అలా భారతదేశం వచ్చి ఒక మిషనరీస్ అనమాట. ఈవిడ ఇక్కడ సేవ పేరుతో వచ్చారు. కానీ యాక్చువల్ పర్పస్ ఏంటయ్యా అంటే మన దేశానికి రావడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కన్వర్ట్ చేసి క్రిస్టియానిటీలోకి, ఇక్కడ ఉన్న క్రిస్టియానిటీని, ఇక్కడ ఈ రిలీజియన్ని ఇక్కడ మొత్తం వ్యాప్తి చేయడమే ఆవిడ యొక్క మిషన్ అనమాట. ఆ పర్పస్ కోసం ఆవిడని ఇక్కడికి పంపించడం జరిగింది, సేవ అనే ముసుగులో అనమాట. అట్లా ఈవిడ వచ్చారనమాట. ఈ విషయాలన్నీ మనకి ముందు తెలియదండి. తర్వాత ఎట్లా తెలిసాయి అంటే ఈవిడ గురించి కొంతమంది రైటర్స్, మనోళ్ళు కాదు, మేరీ లౌడన్ అని చెప్పేసి ఈవిడ వాలంటీర్గా చేరారు ఈవిడ దగ్గరే మదర్ తెరిసా ఆశ్రమంలో. చేరినప్పుడు ఆవిడ చెప్పారనమాట ఇక్కడ జరిగేటువంటి, ఆవిడ ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళంటే ఈవిడ ఆశ్రమంలో ఉండేటువంటి రోగుల్ని ఎంత దారుణంగా అంటే వాళ్ళకి కనీసం బేసిక్ నీడ్స్ కూడా ఇవ్వకుండా చాలా దారుణంగా ఒకళ్ళకి యూజ్ చేసిన ఇంజెక్షన్ ఇంకొకళ్ళకి యూజ్ చేయడం, వాళ్ళకి క్లీనింగ్ లేదు, ఏమీ లేదు. కలరా వచ్చిన పేషెంట్స్కి అయితే చన్నీళ్ళతో స్నానం చేయించేవాళ్ళంటే అసలు ఎంత దారుణంగా ట్రీట్ చేశారంటే అవన్నీ ఆవిడ ఈ ఇంటర్వ్యూ చెప్పుకుంటూ వస్తారనమాట ఇంటర్వ్యూలో. అలాగే ఈవిడ గురించి కొంతమంది రీసెర్చ్ చేసిన వాళ్ళల్లో క్రిస్టోఫర్ హిచెన్స్ అనేటువంటి ఆయన, తరికలి అని చెప్పేసి ఇంకొక అతను, వీళ్ళు కూడా ఈవిడ గురించి రీసెర్చ్ చేసి హెల్త్ ఏంజెల్ అని చెప్పేసి ఒక బుక్ కూడా రాశారండి 1994లో మదర్ తెరిసా గురించి. కాబట్టి ఈవిడ ఏం చేశారు, ఎంత దారుణంగా ఉండేదంటే ఈవిడ ఒక మత పిశాచి అనమాట, మత ఉన్మాది అనమాట. అంటే అలా పెరిగారు ఈవిడ. అట్లా పెరిగి ఇక్కడికి వచ్చి ఈవిడ ఒక మిషనరీస్ అనమాట. అంటే ఇక్కడికి దేశంలోకి వచ్చి ఎంతోమందిని మతం మార్చి, చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎంత దారుణంగా ట్రీట్ చేసేవాళ్ళు అంటే ఈవిడ. మదర్ తెరిసా గురించి మాట్లాడితే చాలా సేవ చేసింది. అంటే కుష్ఠరోగుల్ని మొదటిసారిగా హక్కును చేర్చుకున్నటువంటి మాత, అందుకే మదర్ అంటాం అని చెప్పని పుస్తకాల్లో రాశారు, కథలుగా చెప్పారు. వీటన్నిటిని మీరు ధిక్కరిస్తారా? లాటిన్ అమెరికన్ డిక్టేటర్స్ దగ్గర నుండి చాలా సపోర్ట్ పొంది వాళ్ళు అధికారంలో కొంచెం ఇఫ్ అండ్ బట్ పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి స్పీచ్లు ఇచ్చిన వారిలో మదర్ తెరిసా మొదటి వ్యక్తి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో గోటాలా చేసి బాగా సంపాదించిన వాళ్ళ దగ్గర నుండి ఆవిడ డొనేషన్స్ తీసుకున్నారు. అలాగే మదర్ తెరిసా గారు భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు శవాలన్నీ డిస్పోజ్ చేయటం కూడా కంప్లీట్గా కాని టైంలో అక్కడికి వెళ్ళి లెట్ us ప్రే అని అందరినీ కోరింది. లెట్ us ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అన్నది.
ఎవరికండి ఫర్గివ్నెస్? మిథైల్ ఐసోసైనైట్ ఏ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి వస్తుందో, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి, దాని మేనేజర్స్ని ఫర్గివ్ చేయమని, ప్రేయర్ చేయమని అడిగింది ఆవిడ. 3000 మంది గురించి మాట్లాడాల. ఎవరైతే చట్టానికి దొరకకుండా అమెరికా పారిపోయారో. ఐ హ్యావ్ ఎ వెరీ పువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ ఐడియా ఆఫ్ సోషల్ వర్క్. నిర్మల్ హృదయ్ ఒకటి మట్టుకు నిజం. ఆవిడ ఎవరిని తీసుకొచ్చి తన హాస్పిస్లో చేర్చుకున్నది అంటే, ఎవరూ పట్టించుకోకుండా రోడ్డు మీద పడిపోయి ఉన్న వాళ్ళని తీసుకొచ్చింది. కానీ వాళ్ళని తీసుకెళ్ళి తన హాస్పిస్లో పెట్టుకుని మందులు లేకుండా వాళ్ళ కేర్ తీసుకున్నారు అన్నది ఆవిడ పైన అభియోగం. మందులు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఆవిడ అన్న మాట తెలుసా? ఇండియన్ ఎక్స్ప్రెస్లో రిపోర్ట్ కూడా అయింది. ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సేవింగ్ సోల్స్ నాట్ బాడీస్ అన్నది. ఆవిడ ఓపెన్గానే చెప్పేసింది, ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సేవింగ్ సోల్స్ నాట్ బాడీస్ అని. స్టోప్స్రో గారు షాక్డ్. ఆయన ఈ విషయం మీద ఆయన రాయటం కూడా జరిగింది. మీ లెక్కలో అసలు సోల్ ఉండదని. ఎస్. అంతేకాదు, బాడీని ఎందుకు వదిలేసా? సోల్ ఉందని నమ్మినా కూడా బాడీని ఎందుకు వదిలేసా? ఐఎమ్ సఫరింగ్, మదర్ హెల్ప్ మీ అని ఒక ఆయన అడిగితే, ఇట్ ఈస్ జీసస్ కిస్సింగ్ యూ అని ఆవిడ చెప్పిందని. ఆస్క్ జీసస్ టు స్టాప్ కిస్సింగ్ మీ అన్నాడంట ఆయన. నేను కల్పించిన స్టోరీస్ కాదు ఇవి. క్రిస్టోఫర్ హిచెన్స్ ద మిషనరీ పొజిషన్ అన్న బుక్లో, హెల్స్ ఏంజెల్ అన్న డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అలాగే తనకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఆవిడ హాస్పిటల్లో చేరారు. జీసస్ రా అని అనలేదు ఆవిడ.